eating in the cafeteria. So almost ఒక 1 hour time ఉందన్నమాట. సో అందుకని చెప్పి మేము ఇక్కడ chill అవుతాం. And by the way, you can see people. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జర్నీ ఫర్ యూ. సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీరు గమనించారా, లొకేషన్ కూడా చేంజ్ అయిపోయింది. మేము ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము. సో పాత హౌస్ కొంచెం మాకు చాలా కంజెస్టెడ్గా అలా ఉంది. బట్ ఓనర్స్ కూడా ఇక్కడ ఒంగోలు షిఫ్ట్ అవుతున్నారని చెప్పేసి మేము హౌస్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అందుకే నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. అలాగే కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, అట్లా కొంచెం గ్యాప్ వచ్చింది. సో నేను ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా ఈ ఇంట్లో, కొత్త ఇంట్లో నేను మీకు వీడియోస్ చూపిస్తాను. చాలా బాగుంటాయి, మీరైతే ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి. నేను హోమ్ టూర్ కూడా చేస్తాను, నా వీడియోస్లో మీకు చూపిస్తాను మా హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అని. అలాగే పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళ 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. సో మా హస్బెండ్ వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వచ్చేలోపు నేను మా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ, అలానే దోశ. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి తర్వాత పిల్లలకి క్యారేజ్ రెడీ చేస్తాను. సో ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది. ముందుగా నేను ఇడ్లీ వేసుకుంటున్నాను, ఒక దోశ, కారం దోశ. అలానే ఇడ్లీలో మనం మంచిగా ఇలా ఎక్కువ గీ వేసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిపైన గీ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇడ్లీ ముందుగా స్టార్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఈ కారపళ్ళు కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో మనకి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. మనం దోశలో కానీ, ఇడ్లీలో కానీ, ఉప్మాలో ఇలా ఈజీగా మనం ఇట్లా కారపళ్ళు వేసుకొని తినచ్చు. చాలా బాగుంది. ఇలా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటాను. సో ఈ ఇయర్లో, కొత్త సంవత్సరంలో నేను ఇదే మొదటిగా వీడియో తీస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అలాగే మీ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. నా వీడియోస్లో హోమ్ టూర్ అలాగే ఫ్యామిలీ టైం అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే నేను వితికా షేరు వీడియోస్ అయితే రెగ్యులర్గా అన్నీ కంప్లీట్గా చూస్తాను. నాకు చాలా ఇష్టము వీడియోస్ అంటే. తన వే ఆఫ్ టాకింగ్ కానీ అలాగే తన యాక్టివ్నెస్ చాలా ఇష్టం నాకు. డిఐవై వీడియోస్ కూడా చాలా ఇష్టము. సో ఈ విధంగా నేను ఈ వీడియోస్ చూస్తూ కంప్లీట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.